ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు సార్. అక్కడ 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒకవైపు ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా అటాక్ చేయొచ్చనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన ప్రాధాన్యత ఏంటి సార్? అంటే ఇజ్రాయెల్ ఇస్ ఏ గ్రేట్ టెక్నాలజికల్ పవర్, అందులో కాదని ఎవరంటాం. ఇజ్రాయెల్తో సంబంధాలు ఒకప్పుడు మనకు లేవు. పాలస్తీనా కాజ్కు పూర్తిగా మన మద్దతుగా ఇజ్రాయెల్తో చాలా ఏళ్ళ సంబంధాలు ఉండేవి కావు. మన పాస్పోర్ట్లో కూడా అన్ని కంట్రీలకు వెళ్ళొచ్చు ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ అండ్ సౌత్ ఆఫ్రికా అని ఉండేది. సౌత్ ఆఫ్రికాలోమో వైట్ రేసిస్ట్ గవర్నమెంట్ ఉండేది, ఇజ్రాయెల్ ఏమో పాలస్తీనా ప్రజలను అణిచివేస్తుంది కనుక. ఆ తర్వాత పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యాక, పివి నరసింహారావు బీజేపీ అందుకే గౌరవిస్తుంది. సో ఒక రకంగా బీజేపీ ఐడియాలజికల్ ఎజెండా, పివి నరసింహారావు ఐడియాలజికల్ ఎజెండా చాలా కామనాలిటీ ఉంటుంది. అందుకే కాంగ్రెస్లో ఏ ప్రైమ్ మినిస్టర్ను బీజేపీ అంగీకరించదు, ఒక పివి నరసింహారావు అంగీకరిస్తుంది. ఎకనామిక్ ఎజెండా నుంచి ఫారెన్ పాలసీ ఎజెండా వరకు, డొమెస్టిక్ పొలిటికల్ ఎజెండా నుంచి మొదలుకొని అనేక అంశాల్లో పివి నరసింహారావు విధానాలు, బీజేపీ విధానాలు, సంఘ్ పరివార్ విధానాల్లో సారూప్యతుంటుంది. సో అలా పివి నరసింహారావు టైంలో స్టార్ట్ అయింది. కానీ భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ ఉన్నప్పటి నుంచి కూడా ప్రో ఇజ్రాయెలీ ఫారెన్ పాలసీ. ఎందుకంటే ఇజ్రాయెల్ అన్ని ముస్లిం కంట్రీస్తో ఫైట్ ఉంటుంది కనుక యాంటీ ముస్లిం పాలిటిక్స్లో భాగంగా సంఘ్ పరివార్ బీజేపీ మొదటి నుంచి కూడా ప్రో ఇజ్రాయెల్ స్టాండ్. అందువల్ల ప్రైమ్ మినిస్టర్గా మోడీ అయ్యాక ఇజ్రాయెల్కి ఇండియాకి సంబంధాలు మరింత బలపడడం నేచురల్ అలయన్స్ అది. సో కానీ ఇక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇష్యూస్ ఏంటి అంటే, ఒకటి నెతన్యాహుకు ఒక రకంగా ఇది లెజిటిమసీ ఇవ్వడం. మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నది ఇజ్రాయెల్ భారత సంబంధాల కన్నా కూడా బెంజమిన్ నెతన్యాహుకు ఒక లెజిటిమసీని ఇచ్చే పనిలో భాగంగా కనబడుతుంది. ఎందుకంటే డొమెస్టిక్ పాలిటిక్స్లో ఇలా నెతన్యాహు ఈజ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. ఉదాహరణకు మన ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించబోతున్నాడు. నార్మల్గా అయితే ఇది హానర్, ఒక దేశ వెళ్ళినప్పుడు మన ప్రధానమంత్రికి అదొక అత్యున్నత గౌరవం, ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి అడ్రస్ చేయడం. ఇలా ఇజ్రాయెల్ అపోజిషన్ ప్రకటించింది, మేము ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ప్రసంగాన్ని బైకాట్ చేస్తామని. అది ఇండియా మీద వ్యతిరేకతతో కాదు. సో అక్కడ డొమెస్టిక్ పొలిటికల్ ఇష్యూస్లో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ అంటారు అక్కడ చీఫ్ జస్టిస్, ఆ నియామకం పైన విభేదాలు అధికార పార్టీకి ప్రతిపక్షానికి వచ్చాయి. చీఫ్ జస్టిస్ను పిలవడం లేదు అనే కారణాన మీకు ఇజ్రాయెల్ అపోజిషన్ మోడీ అడ్రస్ను బైకాట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఆ బైకాట్ స్టాండ్ ఉంది. చూడాలి మరి బైకాట్ నేపథ్యంలో మన ప్రైమ్ మినిస్టర్ అడ్రస్సే క్యాన్సిల్ అవుతుందా, లేదా అపోజిషన్ రీకన్సిడర్ చేస్తుందా? ఎందుకంటే ఇండియాకు వ్యతిరేకమేం కాదు వారు. సో లేదు మన ప్రధానమంత్రి సగం బెంచీలు ఖాళీ ఉంటే పార్లమెంట్లో మాట్లాడతారా చూడాలి. సో ఇలా డొమెస్టిక్ పాలిటిక్స్లో ఇవాళ పెద్ద ఎత్తున వ్యతిరేకత. ఈరోజు ఎన్నికలంటూ జరిగితే నెతన్యాహు అడ్రస్ కూడా ఉండడు, ఓడిపోయే అవకాశం ఉంటుంది. సో అలాంటి పొలిటికల్గా వీకెస్ట్ ఉన్న సమయంలో భారతదేశం లాంటి ఒక పెద్ద దేశానికి, ఒక గొప్ప దేశానికి ప్రధానమంత్రి పర్యటన ద్వారా తన పొలిటికల్ లెజిటిమసీ పొందాలని నెతన్యాహు చూస్తున్నాడు. సో అందువల్ల నెతన్యాహు కోరికది. సో నెతన్యాహుకు బీజేపీకి ఉన్న ఐడియాలజికల్ ఎజెండా రీత్యా మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు. ఎలాగైతే ట్రంప్ కొరకు హౌడీ మోడీ, కేంచో ట్రంప్ లాంటి ఈవెంట్లు పెట్టి క్యాంపెయిన్ చేశారు చూడండి, అలా ఇప్పుడు నెతన్యాహు క్యాంపెయిన్. రెండవది, నెతన్యాహు పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, కేసు సుప్రీంకోర్టులో ఉంది. మీకు ఇవాళ కనుక ప్రైమ్ మినిస్టర్ పదవిని నెతన్యాహు కోల్పోతే జైల్లో ఉంటాడు. ఒక హమాస్ దాడి కనుక జరిగి ఉండకపోతే ఇప్పుడు నెతన్యాహు పదవి పోయేది, జైల్లో ఉండేవాడు. సో అది అంత తీవ్రమైన సంక్షోభంలో నెతన్యాహు. మూడవది, నెతన్యాహు హమాస్ దాడికి ముందు జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని చెప్పి న్యాయ వ్యవస్థ అధికారాల కళ్ళెం వేయాలని ప్రయత్నిస్తే వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. అంటే ఏంటి, 3-4 ప్రపంచం అంతా కూడా నెతన్యాహును ఖండిస్తుంది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో 140 కంట్రీస్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేస్తే మనం అబ్స్టైన్ అయ్యాం. ఇప్పుడు తాజాగా 100కు పైగా దేశాలు ఇజ్రాయెల్ని ఖండిస్తూ మీట్ అవుతున్నాయి. సో ఇజ్రాయెల్ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన యూరోపియన్ అలైస్ అయిన బ్రిటన్, ఫ్రాన్స్ తో సహా ఇతర యూరోపియన్ కంట్రీస్ ఇవాళ పాలస్తీనాను గుర్తిస్తున్నాయి.
ఇలాంటి ఇంటర్నేషనల్ గా కూడా ఐసోలేట్ అయ్యాయి. సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ లో భాగస్వామి దేశమైన సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు నెతన్యాహుని ఈడ్చి ఇంటర్నేషనల్ క్రిమినల్ గా నెతన్యాహుకు ఐసీజీ అరెస్ట్ వారెంట్ ఇచ్చింది హమాస్ చీఫ్ తో పాటు. సో మీకు ఇవాళ నెతన్యాహు బయటికి వెళితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ అమలైతే ఈ షుడ్ బి అరెస్టెడ్ ఆల్సో. సో ఇంత తీవ్రంగా ఇప్పుడు మేము మీకు 5 రకాలుగా చెప్పాను. పాపులర్ లెజిటిమసీని, ప్రజల్లో గౌరవాన్ని కోల్పోయాడు, పొలిటికల్ లెజిటిమసీ కోల్పోయాడు, ప్రతిపక్షాలు తిరగబడుతున్నాయి, పర్సనల్ లెజిటిమసీ కోల్పోయాడు, అవినీతి ఆరోపణలు, ఇంటర్నేషనల్ లెజిటిమసీ కోల్పోయాడు, ప్రపంచమంతా ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, ఆఖరికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా అరెస్ట్ వారెంట్ ఇచ్చింది. అలాంటి అన్ని రకాలుగా భ్రష్టు పట్టిన నెతన్యాహుకు ఒక లెజిటిమసీ ఇచ్చే రీతిలో ఈ పర్యటన సాగుతుంది. ఎందుకు లెజిటిమసీ? మరి ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఎస్ నిజం, కానీ ఒక వర్స్ట్ సిచ్యువేషన్ లో మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు. ఒకవైపు ఇరాన్ పైన ఏ క్షణమైన వార్ మొదలు కావచ్చు అని. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఇజ్రాయెల్లో పర్యటన సందర్భంగా వార్ మొదలైతే మనకు వెరీ బిగ్ ఎంబరాస్మెంట్, ఎందుకంటే మనకి ఇరాన్ కూడా మిత్ర దేశమే. సో ఇరాన్ పైన 90% వార్ ఉండవచ్చు అని అమెరికన్ మిలిటరీ జనరల్ చెప్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ పై కనుక యుద్ధం ప్రకటిస్తే అది రీజనల్ వార్ గా మారే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తాజాగా వార్తలు ఏమొస్తున్నాయంటే హిజ్బుల్లా ఇస్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అని. సో ఇరాన్ ఇప్పటికీ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి అమెరికా నమ్మిన బంట్లు అమెరికాకు ఒక రకంగా అరబ్ ప్రపంచంలో అమెరికా చెప్పినట్లే చేశారు. అవి కూడా ప్రకటించాయి. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్లు మీరు ఇరాన్ పై దాడి చేస్తే మా గగనతలాన్ని అనుమతించము అని. యూకే ప్రకటించింది అమెరికా ప్రియంప్టివ్ అటాక్ ఆన్ ఇరాన్ పై చేస్తే అది వయోలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా గనక మేం భాగస్వాములు కాము అని. అంటే ఇంత వాలటైల్ సిచ్యువేషన్ మిలిటరీగా. సో ఈ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నాడు. ఇది ఏ సందేశాన్ని పంపుతుంది? ఏ క్షణమైన ఇజ్రాయెల్ యుద్ధ అమెరికాలు కలిపి ఇరాన్ పై దాడి చేయాలనుకునే సమయంలో మన ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ పర్యటించి ఒక పార్టిజాన్ రోల్ ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్ లో న్యూట్రల్ గా ఉండాల్సిన భారతదేశం ఒకవైపు ఉంది అనే వాతావరణం క్రియేట్ అయ్యడానికి ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల నెతన్యాహుకు అనేక రకాల లెజిటిమసీ ఇవ్వడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఇండియా విల్ బి సీన్ నాట్ యాజ్ ఎన్ న్యూట్రల్ ప్లేయర్, నాట్ యాజ్ ఎన్ అంపైర్, బట్ ఇట్ విల్ బి సీన్ యాజ్ వన్ సైడెడ్. అది మన లాంగర్ ఇంట్రెస్ట్లకు ప్రమాదకరం. ఎందుకంటే మన దేశానికి చెందిన లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ కు ముందు మన దేశం దిగుమతి చేసుకునే ఆయిల్లో 2/3 ఇక్కడ నుంచే వస్తాయి. ఇటీవల ట్రంప్ ఒత్తిడి మేరకు రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతులు తగ్గించుకుంటే ఇవాళ సౌదీ అరేబియా ఇస్ ద మేజర్ సప్లయర్ ఆఫ్ ఆర్మీ. సో ఎలా చూసినా సౌదీకి పాకిస్తాన్ కు మధ్య, సౌదీ పాకిస్తాన్ తుర్కీల మధ్య కొత్త రిలేషన్స్ ఏర్పాటవుతున్నాయి, ట్రీటీస్ ఏర్పడుతున్న సమయంలో మనకు చాలా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో మనం వన్ సైడెడ్ గా ఉండడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సో వీల్ బి లూజింగ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే ఇండియా డిప్లొమాటిక్ అడ్వాంటేజ్. మోడీకి ఇమేజ్ కొరకు, నెతన్యాహు ఇమేజ్ కొరకు దేశ ప్రయోజనాలు నష్టపోకూడదు. అందువల్ల ఇది రెండవ ఆస్పెక్ట్. అంటే వెరీ వాలటైల్ సిచ్యువేషన్ లో ఒక పరస్పర దాడులకు సిద్ధపడుతున్న సమయంలో మనం ఒకరి వైపు ఉన్నాము అనేటువంటి సంకేతం పోవడం చాలా ప్రమాదకరం. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండియాను ఆ రీజనల్ కాన్ఫ్లిక్ట్ లోకి లాగటానికి నెతన్యాహు ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన ఎగ్జగాన్ ఆఫ్ అలియన్సెస్ అని ప్రతిపాదించాడు. అందులో ఇజ్రాయెల్ తో పాటు సైప్రస్, గ్రీస్, అలాగే ఇతర అరబ్ కంట్రీస్, వీటితో పాటు ఇండియాను కూడా చేరమని అని. సో షడ్భుజి అంటారు మన తెలుగులో, ఎగ్జగాన్ ఆఫ్ అలియన్సెస్ అని. సో ఇది ఎందుకు అంటే ఇజ్రాయెల్ నాయకత్వంలో ఒక కొత్త రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేయాలి. దాంట్లో మనకేం పని? సో మనం ఇజ్రాయెల్ వైపు ఉన్నాము, గల్ఫ్ వైపు ఉన్నాము, మీరు కొట్టుకోండి, మేమేది యుద్ధం, దిస్ ఇస్ నాట్ ది ఇరాక్ వార్ అని మన ప్రైమ్ మినిస్టర్ పాపులర్ స్టేట్మెంట్. రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లోనే మనం ఒకవైపు ఉండలేదు. ఉక్రెయిన్ తో పోలిస్తే రష్యా మనకు చాలా పెద్ద మిత్ర దేశం, చాలా ఆధారపడుతుంది రష్యా పైన, అయినా కూడా మనం న్యూట్రల్గా ఉన్నాం.
ఇక్కడ చూడండి మనం వెళ్ళి ఇజ్రాయెల్ చంకన చేరే ప్రమాదం ఉంది. సో ఆ హెక్సగాన్ ఆఫ్ అలియన్సెస్ లో ఈవెన్ లెజిటిమసే కాదు, సెక్యూరిటీ కూడా ఇండియా కల్పించాలి అని చెప్పి నెతన్యాహు ప్రతిపాదన. మరి ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ పర్యటన సందర్భంగా ఏం చేస్తారో తెలియదు. సో అందువల్ల మీకు ఇంటర్నేషనల్ గా కూడా మనకు సంబంధము లేని ప్రాంతంలో మనకు స్ట్రాటజిక్ గా మనకు చాలా కీలకమైన ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా మనకు ప్రత్యక్ష సంబంధం లేదు. అలాంటి దాంట్లో మనము దూరి ఇజ్రాయెల్ కు అనుకూలమైన ఒక దేశంగా ముద్రపడి మనం సాధించేది ఏంటి? ఇలాంటి సమయంలో మన ప్రైమ్ మినిస్టర్ వెళ్తున్నారు. అందువల్ల డిప్లొమాటికల్ గా మోస్ట్ ఇనపర్చున్ టైం, అంటే అననుకూలమైన సమయం. ఎస్, ఇజ్రాయెల్ కు ఇండియాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇస్ అ గ్రేట్ టెక్నాలజికల్ పవర్. ఇండియాకు ఇజ్రాయెల్ రిలేషన్స్ ఇప్పుడు పొలిటికల్ గా వ్యతిరేకించే వాళ్ళు ఉన్న రియాలిటీ ఇజ్రాయెల్ ఇస్ అన్ ఎమర్జింగ్ పవర్, దానికి అభ్యంతరం లేదు. కానీ ది కాంటెక్స్ట్ ఇన్ ద టైమింగ్ ఆఫ్ దిస్ విజిట్ రైజెస్ సెవరల్ ఫండమెంటల్ క్వశ్చన్స్. అంటే ఇండియన్ ఇంట్రెస్ట్లకి ఇది నిజంగా ఉపయోగపడుతుందా అని.